52 హోల్ స్క్వేర్, 52 హోల్ స్క్వేర్. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం, దాని తర్వాత ఆన్సర్ ఆప్షన్ మెథడ్ చూద్దాం. 52 హోల్ స్క్వేర్, 52 హోల్ స్క్వేర్. ఏ అనేది 5, బి అనేది 2. ఏ అనేది 5 అండ్ బి అనేది 2. ఎక్కడెక్కడికైతే ఏ ఉందో అక్కడ 5 పెట్టుకోండి. ఏ స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ 2ab, 2 ఇంటూ 5 ఇంటూ 2. నెక్స్ట్ అనేది బి స్క్వేర్. ఏ స్క్వేర్ 2ab అండ్ బి స్క్వేర్. 5 స్క్వేర్ 2 ఇంటూ 5 ఇంటూ 2 స్లాష్ 2 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. 5 4 ఎంత? 20. 2 స్క్వేర్ ఎంత? 4. 2 స్క్వేర్ ఎంత? 4. ఇక్కడ ఈ స్టెప్ క్లియర్ అయింది కదా. యూనిట్ డిజిట్ మాత్రం రాసుకోండి 4. ఎందుకు యూనిట్ డిజిట్ రాసుకుంటున్నాను? బి అనేది ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకుంటుంది కాబట్టి. రైట్. 20లో యూనిట్ డిజిట్ ఎంత? 0. 2 క్యారీడ్. 25 ప్లస్ 2 ఎంత? 27. ఆన్సర్ ఎంత? 2704. 2704. సార్ ఇది ఆన్సర్ ఆప్షన్స్ అన్ని మెల్లమెల్లగా వద్దాం సార్. స్లోగా ఫౌండేషన్ నుంచి చెప్తాను. మీరేం చెయ్యాలంటే మ్యాథ్స్లో మీరు కనుక పూర్ ఉన్నారనుకుంటే సొంత నంబర్లు వేసుకోండి. దీని ఇప్పుడు చాలా డౌట్లు వస్తాయి. అనిల్ సార్ మరి 3 డిజిట్స్ ఉంటే ఏం చేయాలి, 4 డిజిట్లు ఉంటే ఏం చేయాలి? స్లోగా ఈ ప్రాబ్లంలో ఉన్న డీమెరిట్ అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? దయచేసి డౌట్స్ ఉంటే డౌట్ పెట్టండి. క్లియర్ అయింది కదా సార్. సబ్జెక్ట్ కాకుండా మిగతాది ఏది కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను డిస్కస్ చేయను, మీరు డిస్కస్ చేసినా నేను అది పట్టించుకోను. రైట్. 52 హోల్ స్క్వేర్. కానీ మనకు ఇది కాదు కన్నా అనిల్ నాయర్ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కంటే డిఫరెంట్గా ఉండాలంటే కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ రాసుకోండి. ఇది అందరికీ తెలిసిన కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్గా ఒక నంబర్ని నేను స్క్వేర్ చేస్తున్నాను. ఆ నంబర్ 2 డిజిట్స్ కావచ్చు, 3 డిజిట్లు కావచ్చు, 4 డిజిట్లు కావచ్చు, ఏదైనా డిజిట్స్ కావచ్చు. ఒక నంబర్ని నేను స్క్వేర్ చేస్తున్నాను. ఆ నంబర్ ఈవెన్ నంబర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఆడ్ నంబర్ అయినా అయి ఉండొచ్చు. బేసి సంఖ్య అయినా అయి ఉండొచ్చు, లేకుంటే సరి సంఖ్య అయినా అయి ఉండొచ్చు. న్యాచురల్ నంబర్ కదా, అది ఈవెన్ నంబర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఆడ్ నంబర్ అయి ఉండొచ్చు. ఈవెన్ నంబర్ అనేది పర్ఫెక్ట్గా 2తో డివైడ్ అవుతుంది. 2తో భాగాహారం అయ్యే ప్రతి నంబర్ని ఈవెన్ నంబర్ అని అన్నాను. అంటే 2 ఇంటూ k హోల్ స్క్వేర్. ఆడ్ నంబర్ అంటే అది 2తోటి డివైడ్ కాదు. అంటే అది ఒకటన్నా పాజిటివ్ రిమైండర్ ఇవ్వచ్చు, -1 నెగటివ్ రిమైండర్ ఇవ్వచ్చు. ఏ అనేది ఒక న్యాచురల్ నంబర్. 2 డిజిట్లు కావచ్చు, 3 డిజిట్లు కావచ్చు, 4 డిజిట్లు కావచ్చు, ఎంతైనా కావచ్చు. అది ఈవెన్ నంబర్ గనక అవుతే 2k హోల్ స్క్వేర్. ఆడ్ నంబర్ గనక అవుతే అది 2k ప్లస్ ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. 2k ప్లస్ ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ k స్క్వేర్. k స్క్వేర్ అంటే సమ్ వాల్యూ, అంటే 4 ఇంటూ ఆ k స్క్వేర్ వాల్యూ సమ్ వాల్యూ అనుకుందాం, 4 ఇంటూ p. ఇక్కడ 2k హోల్ స్క్వేర్, 4k స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 ఇంటూ 2k, 4k ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. 1 హోల్ స్క్వేర్ ఈజ్ 1, -1 హోల్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఆల్సో 1. నా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ అర్థం చేసుకోండి. ఈవెన్ నంబర్ గనక అవుతే పక్కాగా 4తో డివైడ్ అవుతుంది. అది గనక ఈవెన్ నంబర్ గనక అవుతే పక్కాగా 4తో డివైడ్ అవుతుంది. లేకపోతే ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది. ఎంత రిమైండర్ వస్తుంది? 4x ప్లస్ 1. అంటే ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే అది 4తో డివైడ్ అవ్వచ్చు, లేకుంటే 1 రిమైండర్ గనక ఇవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ మీకు NCERT టెక్స్ట్ బుక్లో ఉంటుంది, కానీ మీరు దీనిని నెగ్లెక్ట్ చేస్తారు. టీచర్లు కూడా నెగ్లెక్ట్ చేస్తారు.
టీచర్లు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా 4తోటన్న డివైడ్ అవ్వాలి, లేకుంటే ఒకటే రిమైండర్ ఇవ్వాలి. ఒక నంబర్ 4తోటి డివైడ్ అయ్యి రిమైండర్ 2 ఇచ్చినా రిమైండర్ 3 ఇచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అని అంటే 0 రిమైండర్, 0 రిమైండర్ అయి ఉండాలి, లేకపోతే 1 రిమైండర్ అయి ఉండాలి. ఒక నంబర్, దయచేసి నేను పాయింట్ రిపీట్ చేస్తున్నానంటే అది మీరు నోట్స్లో రాసుకోండి. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ గనక అయి ఉంటే అది 4తో పర్ఫెక్ట్గా డివైడ్ అయి ఉండాలి, లేకపోతే 1 రిమైండర్ అయి ఉండాలి. 1 రిమైండర్ అయి ఉండాలి. 1 రిమైండర్ అయి ఉండాలి. ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది కదా సార్?